క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడైతే ఇవి పీకేద్దాం. ఏం చెప్పాలి, ఏం చెప్పొద్దా? వెనక్కు 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 స్ట్రైట్ అంటే మనకి పట్ట వేసేసిన ఇప్పుడు మనం టెంట్ వేసుకుందాం. చెప్పులు క్యాంపింగ్ టెంట్ లో లైట్ పెట్టుకుంటున్నాం. పెట్టేసినాం. ఏం చేద్దాం చెప్పండి. ఇవాళ ఫిష్ ఫ్రై చేస్తున్నాం గాయస్. ఫస్ట్ వీడియో కదా, అందుకనే కొంచెం లైట్ అయితే పోయింది గాయస్. పైన లైట్ అయితే డిమ్ అయిపోయింది. ఇంకో లైట్ పెడుతున్నాం. అన్ని సామాన్లు తెచ్చింది. ఇప్పుడు లైట్ కూడా పెట్టేస్తాం. ఇప్పుడైతే లైట్ పెట్టేసాం గాయస్. హలో గాయస్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు క్యాంపింగ్ ఫ్రెండ్స్. మేము చాలా రోజుల నుంచి మా నాన్నని క్యాంపింగ్ వీడియో చేయమని అడుగుతున్నాం. ఇవాళ మా నాన్న చేయించాడు అన్నోలే. ఇప్పుడు వీడియో అయితే చాలా క్రేజీగా అండ్ సరదాగా ఉండబోతుంది. మీరు మొత్తం తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట్లాడడం అని తప్పు ఉండే క్షమించండి. నెక్స్ట్ వీడియో నుంచి తప్పకుండా బాగా ఆకలిస్తున్నాను. స్నాక్ ఇంత ఉబ్బలే ఇంత స్పైసీ తినాలా? ఇంత ఉబ్బలే స్పైసీ తినాలా? నైట్ ఖచ్చితంగా వాన వస్తుంది. ఇవాళ మీకు వానలోనే ఉంటుంది క్యాంపింగ్. గాయస్ నైట్ వాన వస్తుంది గాయస్. మబ్బు పట్టింది. మబ్బు వాతావరణం ఎట్లుందో, వాతావరణం చుట్టూ ఫారెస్ట్. ఇవాళ బర్రగా వాన వస్తుంది. మేమైతే మామిడి తోటలో చేస్తున్నాం గాయస్ క్యాంపింగ్. గుడ్డికి వచ్చింది గాయస్. ఇప్పుడైతే మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు దొడ్డికి వచ్చింది. దీంట్లో నవ్వడానికి ఏముంది? నా పేరైతే దక్షిత్. నేను 5th క్లాసు. ఏమో నా సిస్టర్ పేరు అక్షయ 4th క్లాస్ చదువుతుంది. అయిపోయింది గాయస్. మా డాడీని చాలా రోజుల నుంచి క్యాంపింగ్ చేయమని అడుగుతున్నాం. ఈరోజు కుదిరింది గాయస్ మా డాడీకి. మా డాడీ దగ్గర కొంచెం కొన్ని లేకపోతే కొని చేసిండు గాయస్. అందుకోసమనే ఇంత లేట్ అయింది. టెంట్ కొంచెం లేట్ అయింది గాయస్. మా డాడీని చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఇవాళ కుదిరి. ఈ క్యాంపింగ్ ఇంతవరకు లేట్ అయింది ఎందుకంటే టెంటింగ్ ఇవన్నీ కొనడానికి చాలా లేట్ అయింది. అందుకనే క్షమించండి ఏమన్నా ఉంటే. ఈ సమ్మర్లో అయితే మేము చాలా రోజులు ఇక్కడ ఆడుకున్నాం గాయస్. అక్కడైతే నేరేడు పండ్ల చెట్టు ఉంటుంది, చాలా కాస్తాయి గాయస్. మేమైతే రోజు మామిడి తోట, జామ తోట, సీతాఫలం తోట ఉంటుంది గాయస్ వెనకాల. మేమైతే ఈ ఫారెస్ట్లో క్యాంపింగ్ చేస్తున్నాం గాయస్. ఫారెస్ట్ చూడండి నార్మల్గా
చాలా దూరం ఉంటుంది మాకు దగ్గరగా. మాకు పక్కన అయితే ఏం చెప్పాలి డాడీ? చెప్తా ఉండు ఉండు ఉండు. మాకు పక్కనే ఇవన్నీ ఉంటాయి. ఇవి చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇక్కడ అన్ని తోటలు ఉంటాయి. మీరు రోజు కోసుకొని తింటాం. ఫిష్ని అయితే ఇవాళ ఫ్రై చేసుకుని తింటున్నాం. ఇవాళ నైట్ డిన్నర్ ఇదే. చూడండి ఎంత ఇప్పుడు ఎవరు చేయబోతున్నారు మీ ఇద్దరు ఇట్లాది? నేను చేయబోతున్నాం. ఓకేనా? నీకు వచ్చా మరి? నాకు కూడా వచ్చు డాడీ. ఓకే, ఇవాళ బన్నీతో చేపిద్దాం. ఓకేనా? డన్నా? ఫిష్ ఫ్రైకి వెళ్దాం పండి. స్టార్టా? ఇప్పుడైతే మంద పెట్టాను. ఆయిల్ వేసి తింటాలి కొంచెం. ఎప్పుడైతే ఆయిల్ పోస్తున్నాను పురుగులు దులుపు పురుగు ఫ్రై అవుతుంది. అమ్మలే పడుగా పడ్డది కదా మీద. పర్లే కానీ ఎట్లా వచ్చింది నొప్పు? డబ్బ మంట పడింది. ఇటు జరుపు అల్లం తిన్న సీజర్ ఆడుతున్నాం గాయస్. ఓడిపోయిన వాళ్ళని చిన్న ఒక దెబ్బ కొట్టాల. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. అంగు రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. డాడీ నాకు కథ చెప్తా. చెప్పు. గాయస్ కథ చెప్తున్నా. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు ఒక షాప్ పోయిందిగా, కొంచెం ఆ షాపే. ఎవరు చెప్పినా అదే స్టోరీ. కొత్త స్టోరీ చెప్పాలి కానీ స్టోరీ చెప్దాం. అనగనగా ఒక ఊరిలో అక్కడ కొండల దయ్యం అనే ఒక దయ్యం ఉండేది. రోజు రాత్రి 1-2 కాగానే ఇంట్లో ఊరికి వచ్చి అందరినీ ఒక్కొక్కరిని చంపుకుంటూ తినేది. ఒకరోజు ఒక ఆయన ధైర్యం చేసి బయటకు వచ్చి ఆ దెయ్యం ఎట్లుంటుందో చూడాలని సీసీ కెమెరా ఫిట్ చేసి వీడియో రికార్డ్ చేయడం కోసం ఇంటి పక్కనకి వెళ్ళి దాస్తున్నాడు. అయితే ఆయన వీడియో తీసినాక అందులో ఏం కనపడలేదని CCTVలో మాత్రం దయ్యం కనపడేది. అప్పుడు ఊళ్ళకి అందరు చెప్పినాక అక్కడ ఎక్కడి నుంచి దయ్యం అవుతుందో అదంతా మూపించి ఒక పూజారిని తీసుకొచ్చి దాన్ని మొత్తం భస్మం చేయించింది. అదే డాడీ అక్క అది ఉన్నదిగా, కుళాయి నుంచి వస్తుందిగా దయ్యం. అది అదే నేను ఒకటి చెప్తా. చెప్పాలా? ఏం చెప్పాలడు? ఏం చెప్పదు. కుళ్ళాయి దయ్యం కాదు, తాటికల్లు దయ్యం. నిహాసదారిలో అనగనగా ఒక కథ కాదు, ఒక ఊరు. ఆ ఊరిలో నివాసించే కళ్ళు దయ్యం ఉంటది. ఆ దయ్యము నైట్ కొంతమందిని చంపుకొని తింటే అదే అక్కడ వాళ్ళని చంపి పూడ్చిపెట్టిన కాడ తాటికల్లు చెట్టు పెరిగితే వాళ్ళ భార్యలు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ భార్యలు, వాళ్ళు రోజు వచ్చి కళ్ళు పెట్టాలా. పెట్టకపోతే వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళని చంపేస్తుంది. అయితే
ఒక రోజు పోతుంది, ఒక మంత్రగత్తు ఉంటది, తరగతి కాదు ఒక ముసలామ కొడుకుంటాడు. ఆయన కళ్ళు దాగి సార దాగి అడవిలో నుంచే పోతాడు వాళ్ళ ఇంటికి. పోతే తాగి పండుకుంటాడు. అయితే నాకు పోయకుండా తాగుతు అని వస్తుంది, వచ్చి వాడిని తీసుకొని పోతుంది చంపి. అయితే వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మ ఎందుకు తీసుకుపోతున్నా నా కొడుకునంటే నీ కొడుకుని చంపేసిన అని అంటది. అయితే అప్పుడు ఉడుంపట్టు ఉదయం ఉంటాడు, ఆయన కుస్తీలో బాగా తోపు. అయితే ఆ రోజు సారా దాగి ఆ చెట్టు వైపు నుంచే అయిపోయింది. ఫ్రై అయితే అయిపోయింది. బగారా రైస్ అను చికెన్ సూప్ అవుతుంది. చేపల పులుసు కూడా చేసుకుంటాం. డిన్నర్ చేసేటప్పుడు చూపిస్తాం. ఇది కూడా వాన వస్తుంది, అది కూడా ఫుల్ వాన వస్తుంది. ఏం కాదు మెల్లగా మెల్లగా జిప్పేసే. ఇది రావట్లేదు ఉన్నట్టుండి వాన పడుతుంది. జిప్ ఆడ జిప్ పడే తిన్నాం అనుకున్నాం, కానీ వర్షం రావడం వల్ల అన్నం తినలేకపోయినాం, ఉత్తితో తింటున్నాం గాయస్. ఒకసారి వినండి వర్షం సౌండ్, సైలెంట్గా ఉంటాం. ఓకే గాయస్ తింటున్నాం. మస్తు కాలింది కదా చేప. చూడండి ఫ్రెండ్స్, మొత్తం టెంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. తినుకుంటున్నామా? ఇంకోండి గాయస్, దీన్ని అంతా తడిచిపోయింది గాయస్. లోడు వర్షం తగ్గంగానే అన్ని తీసుకొని పోవడమేనా? పడుకుందామని వచ్చినాం లేదని వర్షం పెద్దగా వస్తుంది కదా. టెంట్ కూడా ఇది ఒరిజినల్ టెంట్ కాదు, నార్మల్ టెంటే. మంచి వాటర్ ప్రూఫ్ టెంట్ తెచ్చుకొని నెక్స్ట్ వీడియోకి మంచిగా పడుకుందామని వచ్చినాము. కానీ మేము అనుకున్నట్టే వర్షం అయితే పడింది. ఈరోజైతే వర్షం పడడం అయితే మస్తు సంతోషంగా అనిపించింది. మా పిల్లలు కూడా హ్యాపీగా క్యాంపింగ్ చేసేసి వాళ్ళకి నచ్చిన ఫిష్ ఫ్రై తిన్నారు. ఏంటంటే వాళ్ళే చేసుకోవడం ఇది హైలైట్. అయితే నేను క్యాంపింగ్ ఫ్రెండ్స్ అని మా ఫ్రెండ్స్తో క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ చిన్న పిల్లలతో క్యాంపింగ్ చేసే వీడియో ఒక్కటి కూడా లేదు. నేను చాలా చూసా ఆ వీడియోస్. ఇక నుంచి వీళ్ళే హీరోస్ ఈ యూట్యూబ్ ఛానల్కి. ఎవ్రీ వీక్ కనీసం ఇట్లాంటి 2 నుంచి 3 వీడియోలు వస్తాయి. నెక్స్ట్ వీళ్ళు కౌజుపిట్ట ఫ్రై చేద్దామని అంటున్నారు. ఇక్కడ ఫామ్లలో దొరికాయి. నెక్స్ట్ కౌజుపిట్ట ఫ్రైతో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నా. ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి, వచ్చే వాళ్ళకి అందరికి ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి మంచిగా. చెప్పు. ఏమంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసుంటే ఒక కామెంట్ అనేది లైక్ అండ్ కామెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి అందరికి. బాయ్ ఫ్రెండ్స్.
మిలిగినాయి గాయస్, అంతా తిన్నాం వర్షంలో. బాడీ కూడా ఉంది బాయ్, మస్తు ఉంది గాయస్. అయిపోయింది ప్లీజ్.